ఎద్దనపూడి సులోచనారాణి గారి రచన మీనా 12వ భాగం. వెళ్ళబోతున్న కృష్ణ చటుక్కున ఆగి నా వైపు చూశాడు. అతని ముఖం కఠినంగా మారింది, ఎర్రపడింది కూడా. క్షణంసేపు సూటిగా రెప్పవాల్చకుండా నా కళ్ళల్లోకి చూసి, నీ ఇష్టం, ఎలాగైనా అనుకో అన్నాడు. ఆ అనటంలో నిర్లక్ష్యం, లెక్కలేనితనం నా అహంకారాన్ని, అతిశయాన్ని కాటువేశాయని వేరో చెప్పనవసరం లేదనుకుంటాను. కృష్ణ నా సమాధానం కోసం ఆశించకుండా లాంతర అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. చీకట్లో అదృశ్యమైపోతున్న అతని వైపు పరీక్షగా చూస్తూ నేను అక్కడే నిలబడిపోయాను. పరధ్యానంగా నిలబడిన నా దగ్గరికి రాజేశ్వరి గబగబా వచ్చింది. నా చెయ్యి పట్టుకుంటూ, వదినా, అన్నయ్య ఏమన్నాడు అంది. ఏమీ అనలేదు అన్నాను. రాజేశ్వరి లాంతర్ తీసుకుంది. ఇద్దరం బయటికి వచ్చేస్తుండగా రాజేశ్వరి అడిగింది, అడిగావా నువ్వు? పుస్తకం చూడగానే అతనికి ఏదో వికారం లాంటిది కలిగిందట. వికారమా అంది రాజేశ్వరి. అవును, వికారమే. రాజేశ్వరి నా వైపు చూసింది. రాజేశ్వరి ముఖం చూడగానే నేను ఫక్కున నవ్వాను. రాజేశ్వరి కూడా బలవంతంగా నవ్వింది. ఇద్దరం లోపలికి వచ్చాం. పెరటి గుమ్మం దగ్గర మాకెదురైన కృష్ణను చూడగానే నేను నవ్వు ఆపేసి ముఖం సీరియస్గా పెట్టుకున్నాను. మేం భోజనానికి కూర్చోబోతుండగా కృష్ణ, అమ్మ, రాజుకి దిష్టి తీయమని చెప్పాను, తీశావా అని అడగటం వినిపించింది. లేదురా, మర్చిపోయాను అంటూ అత్తయ్య మా ఇద్దరిని పిలిచి ముందు నాకు తీసి తరువాత రాజేశ్వరికి తీసింది. లాంతర్ వెలుగులో ఆవిడ ముఖం దుఃఖాన్ని అణుచుకున్నట్టుగా, బాధను దిగమింగుతున్నట్టుగా కనిపించింది. అలా కనిపించగానే నేను చకితురాలినయ్యాను. పిల్లలందరం భోజనం చేశాం. కృష్ణ మాతో ఎప్పుడూ రాడు. అతను, అత్తయ్య కలిసి తినటం అలవాటు. భోజనాలు కాగానే ముందు గదిలో పక్కలు పరుచుకున్నాం. పగలంతా ఆడి అలసిపోయిన పిల్లలు అంతలోనే నిద్రపోయారు. రాజేశ్వరి ఇంకా పడుకోవటానికి రాలేదు. నిద్ర పట్టని నేను అలాగే చూస్తూ పడుకున్నాను. వంటగదిలోంచి అత్తయ్య స్వరం దిగులుగా, మెల్లగా, బాధగా ఏదో అనటం వినిపించింది. కృష్ణకంఠం దానికి జవాబుగా స్థిరంగా, నిశ్చయంగా పలికింది. ఆ అమ్మాయి ఉన్న 4 రోజులు నువ్వు ఇలాంటి విషయాలేమీ ఎత్తవద్దమ్మా. అయినా దిగులు పడినంత మాత్రాన జరిగేది ఏముంది? నేనున్నానుగా. ఆ విషయం నాకు వదిలేసి నువ్వు మర్చిపో. నువ్వు నిశ్చింతగా ఉండు. నేను చెవులు రిక్కించి విన్నాను. ఆ తర్వాత వాళ్ళ సంభాషణ అట్టే పొడిగించలేదు. నేను చాలాసేపు ఆలోచించాను. ఏమైంది? అత్తయ్య ఎందుకు అంత దిగులు పడుతుంది? ఏమిటా విషయం? నేనేం చేయగలను? 4 రోజులు సరదాగా గడిపి వెళ్ళటానికి వచ్చాను. ఆ విషయం నేను మర్చిపోకూడదు. ఆలోచనలు బలవంతంగా వదిలించుకొని నిద్రకు ఉపక్రమిస్తూ కళ్ళు మూసుకున్నాను. మెల్లగా నాకు నిద్ర పట్టేసింది. రాజేశ్వరి ఎప్పుడు వచ్చినా నా పక్కలో పడుకుందో నాకు తెలియదు. గాఢ నిద్రలో ఉన్న నాకు ఎవరో తట్టి లేపినట్టే మెలకువ వచ్చింది. అదిరిపడి కళ్ళు తెరిచి చుట్టూ చూశాను. క్షణంసేపు నేను అపరిచితంగా ఉన్న పరిసరాలలో ఎందుకు ఉన్నానో నాకు అర్థం కాలేదు. తరువాత మెల్లగా తెలిసింది, నేను ఉన్నది నిమ్మలూరు అని. ఇది అత్తయ్య ఇల్లని. తల్లడిల్లిన గుండె చల్లబడింది. నిదానంగా మళ్ళీ చుట్టూ చూశాను. అందరూ మంచి నిద్రలో ఉన్నారు. ఒక్కోసారి ఇలా నిద్రలో చటుక్కున లేచి కూర్చోవటం నాకు అలవాటే. చేతికి వాచీ లేకపోవటం వల్ల టైం ఎంతైందో తెలియలేదు. ఇదే మా ఇంట్లో అయితే తల తిప్పి కుడివైపుకు చూస్తే నా మంచం ప్రక్కనే ఉన్న రోజ్వుడ్ టేబుల్ మీద 2 పిట్టలు చెరోవైపు నిలబడి ముక్కులతో పట్టుకున్నట్టున్న అందమైన గడియారం, రేడియం డయల్తో నేను కళ్ళు తెరవగానే టైం చెప్పడానికి సిద్ధంగా నిలబడేవి. టిక్ టిక్ మంటూ ఉండేది. అదీ కాకుండా నైట్ గౌన్తో నిద్రపోవటం అలవాటు పడిన నాకు ఈ నూలు చీరలు ఎంత మెత్తగా ఉన్నా ఏమిటో గుడ్డల మధ్య చుట్టేసినట్టు ఇబ్బందిగా ఉంది. ఓ పక్కకు తిరిగి చెంపకు చెయ్యి ఆనించుకొని పడుకొని నా ఆలోచనల సుడిగుండంలోకి మెల్లగా జారుతున్న నాకు హఠాత్తుగా నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ దూరం నుంచి అంబా అని ఆవు అరవటం వినిపించింది. ఆ అరుపు మామూలు అరుపులా లేదు, ఆక్రందనలా ఉంది. ఆపదలో నిలబడి ఆప్తుల కోసం ఎలుగెత్తి ఆరుస్తూ పిలిచిన పిలుపులా ఉంది. రాత్రివేళ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చిన అరుపుకి నా గుండెలు ఎలాగో అయినాయి. మరోసారి వెంటనే 2 సార్లు వినిపించింది. అవతలి గదిలో గాఢ నిద్రలో ఉన్న కృష్ణ మంచం మీద అటూ ఇటూ కదిలిన చప్పుడు వినిపించింది. మరోసారి ఆవు అరుపు వినిపించింది. కృష్ణ చప్పున లేచి ఇవతలకు వచ్చాడు. మేం పడుకున్న గదిలో మూలగా పడి ఉన్న లాందర్ తీసి దాన్ని ఒత్తి ఎక్కించి పరుగులాంటి నడకతో బయటకు వెళ్ళిపోయాడు. నేను కళ్ళు తెరిచి అతన్ని గమనిస్తున్నానన్న సంగతి అతనికి తెలియదు. దొడ్లోకి వెళ్ళిన 10 నిమిషములకి కృష్ణ అమ్మా, రాజు అంటూ బిగ్గరగా పిలవటం వినిపించింది. నేను చటుక్కున లేచి కూర్చున్నాను. అత్తయ్య కదులుతూ లేచి కూర్చుని ఉన్న నన్ను రాజేశ్వరి అనుకొని, రాజు, అన్నయ్య పిలిచినట్టున్నదేందమ్మా అని పిలిచాడా నన్ను అంది.
అవునత్తయ్య, ఆవు అరుస్తుంది. కృష్ణ లేచాడు. పిలుస్తున్నాడు మిమ్మల్ని అన్నాను. అవునా? అయ్యో, ఆవు ఈనిందేమో అంటూ అత్తయ్య కూడా లేచి దొడ్లోకి వెళ్ళింది. నాకిక పడుకోబుద్ధి కాలేదు. రాజేశ్వరిని తట్టి లేపాను. మా మాటలకి మధు కూడా లేచాడు. ముగ్గురం కలిసి దొడ్లోకి వెళ్ళాం. బయట తెల్లవారుతుంది. పిట్టలు కిచకిచలాడుతున్నాయి. తూర్పునంతా కుంకుమ అద్దినట్టు ఎర్రటి ఎరుపు అలుముకొని ఉంది. వెలుగు నీడల్లో ఏ ఒకటి కాని మిశ్రమ వాతావరణం నా కళ్ళకు ఆహ్లాదంగా, అద్భుతంగా, సర్వం మరిచి తదేకంగా అటువైపే చూడాలన్నంత విచిత్రంగా ఉంది. అక్కయ్య, ఆవు ఈనింది. మాతో నడుస్తున్నవాడల్లా మధు అన్నాడు ముందుకు పరిగెత్తుతూ. ఏదోడో అడగరా అన్నయ్యని. రాజేశ్వరి కూడా పరిగెత్తింది. నెమ్మదిగా, మెల్లగా ప్రాగ్దేశ నుంచి కళ్ళు తిప్పుకోలేని దానిలా నడుస్తూ వచ్చిన నేను వాళ్ళకి కొద్ది దూరంలో ఆగిపోయి పాక లోపలికి చూశాను. కృష్ణ అప్పుడే పుట్టిన దూడని పొదవి పట్టుకుని గోళ్లు గిల్లేస్తున్నాడు. తన సంతానాన్ని ఆత్రంగా చూసుకుంటున్న దానిలా ఆవు దూడను నాకుతుంది. మధు వెళ్ళి కృష్ణ వీపు మీద పడి 2 చేతులు అతని మెడ చుట్టూ పెనవేసి ఉత్సాహం ఆపుకోలేని వాడిలా ముందుకి వెనక్కి ఊగుతూ, అన్నయ్య, మనకి కొత్త దూడకి మళ్ళీ అని పేరు పెడదామా అంటున్నాడు. మధు ఊపికి ఆగలేని కృష్ణ తను కూడా ముందుకి వెనక్కి ఊగుతూ, ఆగరా బాబు, ఇన్నేళ్లకి మన ఇంటిలో కోడిదూడ పుట్టింది అన్నాడు. నిజంగానా అన్నయ్య అంది రాజేశ్వరి పట్టలేని సంతోషంతో. అవునే రాజు అంది అత్తయ్య. అందరి ముఖాలు వరుసగా పరిశీలించిన నాకు కోడెదూడ అనే వాళ్లలో చూసేసరికి ఒళ్ళు మండిపోయింది. ఈ సృష్టికి స్త్రీ పురుషులిద్దరూ సమానమే. ఆడామగ భేదం దానికేం లేదు. ఈ ఆధిక్యతలు, అల్పత్వం కేవలం మనుషులు కల్పించుకున్నవే. మన కుటుంబాల్లో ఆడపిల్ల పుట్టిందనగానే అయ్యో అని ఉసూరుమనటం, మగపిల్లాడు అనగానే అలాగా అని సంతోషంతో ఎగురుగంతెలేయటం చాలాసార్లు చూశాను. స్త్రీ పురుషుల్లో ఎవరి ప్రత్యేకత వాళ్ళది. ఇంతలో కృష్ణ నవ్వుతూ, అమ్మా, ఇదంతా నీ మేనకాడలు కాలు పెట్టిన వేళా విశేషం. ఎన్నడూ రాని వారు వస్తే ఎప్పుడూ జరగనిది జరిగింది అన్నాడు. అత్తయ్య, రాజేశ్వరి, మధు నా వైపు ఒక్కసారి చూసి నవ్వేశారు. అత్తయ్య అవునన్నట్లుగా తలూపింది. రాజేశ్వరి నా వైపు ఆపేక్షగా చూసింది. నేను గంటు పెట్టుకున్న ముఖంతో అన్నాను, అత్తయ్య, నా రాక వల్ల మీ ఇంటిలో కోడెదూడ పుట్టే భాగ్యం లభించిందని నీ కొడుకు అంటే నేనేం సంబరపడి మురిసిపోను. ఈ సృష్టి కోసం స్త్రీ ఎంత యాతన పడుతుందో, ఆ బాధ్యత ఎంత భయంకరమైనదో గుర్తించని మనుషులంటే నాకు మహామంట, చెప్పలేనంత చిరాకు. నిజంగా ఆలోచిస్తే మగజాతిలో గొప్పతనం ఏమిటో నాకు అర్థం కానే కాదు. అత్తయ్య నేనేం మాట్లాడుతున్నానో అర్థం కానట్టు అయోమయంగా చూసింది. రాజేశ్వరి నవ్వుతూ అన్నగారి వైపు చూసి నువ్వేమంటావు అన్నట్టు చూసింది. కృష్ణ ముఖం గంభీరంగా మారింది. స్వరం కూడా గంభీరంగానే పలికింది. స్త్రీ సృష్టిని కల్పిస్తుంది నిజమే, కానీ ఆ సృష్టికి పురుషుడు చరిత్రను కల్పిస్తాడు. కాబట్టి ఆధిక్యత ఎంత లేదన్నా మగజాతిదే. యథాలాపంగా ఆవు వైపు తిరిగిన నాకు హఠాత్తుగా కృష్ణ మాటలు వినిపించటం మానివేశాయి. ఉలిక్కి పడ్డట్టుగా చూశాను. నేను పుట్టి ఇన్ని సంవత్సరాలయ్యింది. నేను పొరపాటుగా కూడా ఆడవాళ్లు ప్రసవించటం కానీ, జంతువులు ఈనటం కానీ చూడలేదు. అలాంటిది ఈనాడు హఠాత్తుగా ఈ ప్రాతకాల వేళ బయట ప్రకృతి ఎంత అందంగా రంగులు సంతరించుకుంటూ చెప్పలేనంత అద్భుతంగా, వర్ణించలేనంత ఆహ్లాదంగా ఉందని అనుకుంటున్న ఈ సమయంలో ఇప్పుడే ఈయన ఆవుని చూడగానే నాకు భయం వేసింది. కడుపులో వికారం పుట్టింది. మనసంతా జుగుప్సాతో ఉండచుట్టుకుపోయినట్టుంది. ఈ సృష్టి అనేది ఇంత భయంకరమా? ఇంత అసహ్యమైన పరిస్థితుల్లో ప్రాణి ఉద్భవిస్తుందా? ఎంత వికృతం, ఎంత అసహ్యం, ఎలాంటి బాధ! నాకిక్కడి నుంచి మైళ్ళ దూరానికి పారిపోవాలని అనిపించింది. నేను జన్మజన్మలకి ఎంత ప్రయత్నించినా మరిచిపోలేనంత గాఢంగా ఈ దృశ్యం నా హృదయ పలకం మీద హత్తుకుపోయింది. అత్తయ్య, రాజు ఎలాంటి వికారం లేకుండా అదంతా ఎంతో సహజమైనట్టు నిలబడి ఉన్నారు. వాళ్ళ దృష్టి అంతా అప్పుడే పుట్టిన ప్రాణి మీద కేంద్రీకరించి ఉంది. కృష్ణ అయితే మరీను. వెనక నుంచి మీద పడి మధు ఊగుతుండగా ఒళ్ళో పదవి పట్టుకొని ఉన్న దూడని ఎలాంటి అసహ్యం లేకుండా ఎంతో ఆపేక్షగా శుభ్రంగా తుడుస్తున్న అతను నాకు విచిత్రంగా కనిపించాడు. ఆ తుడవడంలో ఆప్యాయత, ఆ పట్టుకోవటంలో ఒక విధమైన మమత, అతని చూపుల్లో కరుణ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓహ్, ఎంత మంచి భావన, ఎంత మంచి యాంగిల్! నేను గిరుక్కున తిరిగి గబగబా లోపలికి పరిగెత్తి పెట్టె తెరిచి కెమెరా తీసుకుని దొడ్లోకి వచ్చాను. మెడల మీద మధు, ఒళ్ళో వెన్నముద్ద లాంటి ఆడదూవతో ఉన్న కృష్ణ నుంచి మంచి యాంగిల్లో ఫోటో తీశాను. ఏమిటిది? కెమెరాతో ఉన్న నన్ను చూడగానే దూడని జాగ్రత్తగా క్రిందకి దిప్పి గడ్డితో చేతులు తుడుచుకుంటూ పాక బయటికి వస్తూ అన్నాడు. ఫోటో అన్న ఈసారి అతన్ని ఒక్కడిని యాంగిల్ చూస్తూ.
కృష్ణ క్రిందకి వంగి చిన్న రాయి ఒకటి తీసి చెయ్యి చాచి విసరబోతున్న వాడిలా పట్టుకొని మర్యాదగా చెబుతున్నా, ఫోటోలు గీటోలు ఏం పనికిరావు. నువ్విక్కడ నుండి ఏం జ్ఞాపకం తీసుకువెళ్ళటానికి వీల్లేదు అన్నాడు. నువ్వెవరు నన్ను ఆజ్ఞాపించటానికి? నోరు మూసుకోమన్నంత గట్టిగా అన్నాను. కృష్ణ రాయి విసరబోయాడు. విసిరాడనే అనుకున్నాను. అతని ముఖం అంత సీరియస్గా ఉంది. నేను దెబ్బ తగులుతుందేమోనని భయంతో కాస్త పక్కకి తగ్గాను. కృష్ణ విసరలేదు. రాయి క్రింద విడిచి పకపకా నవ్వాడు. కెమెరాలో యాంగిల్ చూసుకుంటున్న నాకు ఆ నవ్వు చెక్కిలిగింత పెట్టినట్లయింది. టక్కున మీట నొక్కి ఎర్రని చిగుళ్ళు కొద్దిగా కనిపిస్తున్న దంతాలను కనిపించేటట్టు విరగబడి నవ్వుతున్న కృష్ణ ముఖాన్ని శాశ్వతంగా కెమెరాలో బంధించుకున్నాను. అతను అంతలా నవ్వటం నేనెప్పుడూ చూడలేదు. కృష్ణ అంతలోనే నవ్వటం మానేసి సీరియస్గా వెనక్కి తిరిగి, అమ్మా, నీ అన్నయ్య కూతురు 4 రోజులు ఇక్కడ ఉండదలుచుకుంటే ఇలాంటి విచిత్ర పనులు చేయవద్దని గట్టిగా చెప్పు. ఇంకోసారి ఎప్పుడైనా ఈ ప్రదేశాన్ని కానీ ఇక్కడ మనుషుల్ని కానీ ఫోటో తీయాలని చూస్తే తక్షణం బండెక్కిస్తానని చెప్పు. తర్వాత నువ్వు తిట్టినా సరే అంటూ వెళ్ళిపోయాడు. అతన్ని వెళ్ళిన వైపే చూసిన నేను పెదవులు ముడిచి మూతి తిప్పాను. అదేమిటో కానీ వెనక నుంచి అతని విగ్రహం ఎన్నిసార్లు చూసినా తనివి తీరక ఇంకా చూడాలని అనిపించటం ఒక విశేషమే. మన్నాడు ఆవు పాలు జున్ను వండుకొని అందరం ఆనందంగా అమృతం తింటున్నట్టు తిన్నారు. అత్తయ్య నాకు కూడా పెట్టింది. నేను తినలేదు. దానివైపు చూడగానే నాకు అప్పుడే ఈయన ఆవు గుర్తుకు వచ్చింది. కడుపంతా చెయ్యి పెట్టి దేవినట్టు వికారం పెట్టింది. వద్దని తిరస్కరించాను. సాయంత్రం అవుతుండగా మంగమ్మ గారు వచ్చింది. ఆవిడ వచ్చినప్పటి నుంచి నా దగ్గరే కూర్చొని నాతో కబుర్లకు దిగింది. రాజేశ్వరి నేను చాప మీద కూర్చొని సన్నజాజులు కనకాంబరాలు మరువం కలిపి అందంగా మాలగుచ్చుతున్నాం. ఈరోజు శుక్రవారం. ప్రతి శుక్రవారం సాయంత్రం వేణుగోపాలస్వామి ఆలయానికి తోటలో ఉన్న పూలన్నీ కోసి పెద్ద దండగుచ్చి కానుకగా పంపటం అత్తయ్య వాళ్ళకి అలవాటట. మంగమ్మ గారు నేను కట్టుకున్న చీర, నా చేతులకున్న గాజులు, నా మెళ్ళో గొలుసు వీటన్నిటినీ పరీక్షగా చూస్తూ మా ఇంటి వివరాలు అడగటం ప్రారంభించింది. మీ నాన్న పెద్ద ఇల్లు కట్టారటగా, ఎంత ఖరీదే అమ్మడు? మా నాన్న కట్టలేదు, మా తాతగారు కట్టించి మా అమ్మకి ఇచ్చారు అన్నాను. మీ తాతగారు నీకు గుర్తున్నారా? లేరన్నట్లుగా తలూపాను. ఆవిడ ఆసక్తిగా నా వైపు వంగి మరీ అడిగింది. పట్నంలో గొప్పవాళ్ళ ఇళ్లలో స్నానానికి అవేవో పెద్ద తొట్లు ఉంటాయట కదా, మీ ఇంట్లో ఉందా? ఉన్నట్టు తలూపాను. అప్రయత్నంగా రాజేశ్వరి నేను నవ్వు ముఖాలతో ఒకరివైపు మరొకరం చూసుకున్నాం. మా ఇద్దరి మనసులో నేను ఇక్కడికి వచ్చిన రోజున జరిగిన సంఘటన గుర్తొచ్చింది. మీ హైదరాబాదులో మా ఆడపడుచుకి పిన్నత్తగారి మేనల్లుడు అక్కడే ఉన్నాడు. మాకు బాగా తెలుసులే. ఎప్పుడూ రమ్మని ఉత్తరం రాస్తూ ఉంటాడు. అదేదో చీకటపల్లిలో ఉంటాట. ఆ పేటలో 50 రూపాయలు పెట్టినా ఒక గది దొరకదట. వెళ్ళాలి. ఒకసారి ఎప్పుడో వస్తాను. వచ్చినప్పుడు తప్పకుండా మీ ఇంటికి కూడా వస్తాను. మీ నాన్నకి చెప్పు. అలాగే అన్నట్టు తలూపే. కానీ గుండెలు భయంతో పీచు పీచు మన్నంత పని చేశాయి. ఈవిడ అన్నంత పని చేస్తే ఓ శుభముహూర్తాన మా ఇంట్లో అడుగు పెడితే, నీకు వంట వచ్చేటే పిల్ల? మళ్ళీ అడిగింది ఆవిడ. రాదు అన్నట్టు కళ్ళతోనూ సూచించా. నా సమాధానం విని ఆవిడ బుగ్గ మీద వేలేసుకుంది. రాదు? ఇంత వయసొచ్చి వంట రాకపోతే ఇంకేమొస్తుందటే? అసలు నీకు రేపు పెళ్ళైతే మొగుడికి ఏం వండి పెడతావు? ఏం వంట రాదని వాడు 2 తగిలిస్తే? అత్తయ్య కల్పించుకుంది. ఏమిటండి మంగమ్మగారు, మీ చాదస్తపు మాటలు మీరును? వంట చేయటానికి ఆ అమ్మాయికేం కర్మండి? ఎట్టెట్టా అన్నట్టు చూసింది మంగమ్మగారు. కర్మ? వంట చేయటం ఆడదాని కర్మ అయితే మనమంతా కర్మకాలే వాళ్ళమన్న మాటేగా. ఏమిటి కమలమ్మ, నువ్వు మరీ సోద్యంగా చెప్తావు. మన రాజుకు వంట రాదు? పట్నవాసపు పెళ్ళైతే మాత్రం ఇంకా రకరకాలుగా కొత్త కొత్త పోకడలతో చేస్తుందనుకొని అడిగాను. బాగుందండి. ఇంట్లో వంట మనిషి ఉంది, వాళ్ళ అమ్మ ఉంది. మరి ఆ అమ్మాయికి వంటింట్లోకి వెళ్లాల్సిన అవసరం ఏముందో చెప్పండి, అత్త నన్ను సమర్థిస్తూ అంది. పోనీ వీళ్ళమ్మకైనా వచ్చినా అని ఆవిడ నన్ను సందేహంగా చూస్తూ అడిగింది. అబ్బా హుష్, కాస్త నెమ్మదిగా మాట్లాడండి, అన్నయ్య పడుకున్నాడు అంది రాజేశ్వరి. కృష్ణ అంత క్రితమే చాలా ఆలస్యంగా వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. అన్నం తినగానే ఒక్క 10 నిమిషాలు అలా పక్క మీద వాలి ఏ పుస్తకమో పేపరో తిరగవేస్తూ విశ్రాంతి తీసుకోవటం అతని అలవాటు. అతని ఇంట్లో లేనన్నప్పుడు ఆ గదిలో స్వతంత్రంగా వెళ్ళే నేను అతను అక్కడుంటే ఆ ఛాయలకు కూడా పోను. అతను కూడా అంతే. నేను ఆ గదిలో ఉన్నట్టు తెలిస్తే అసలు ఆ వైపుకు కూడా రాడు. కృష్ణ ఇంట్లోనే ఉన్నాడా ఏమిటి అంది ఆవిడ గొంతు ఏమాత్రం తగ్గించకుండానే. మళ్ళీ నా వైపు తిరిగి, సరే నీకు పని పాటలు వస్తే నాకెందుకు, రాకపోతే నాకెందుకు? ఇంతకు మాకు పప్పన్నం ఎప్పుడు పెడతావో చెప్పు అంది. నాకు అర్థం కాలేదు. పప్పన్నంటే ఏమిటి? రాజేశ్వరి వైపు ఏమిటన్నట్టు చూశాను. రాజేశ్వరి తలదించుకుని పూలు గుచ్చుతూ నవ్వాపుకుంటూ ఆవిడనే అడుగు అంది. ఈసారి మంగమ్మగారు చెప్పలేనంత ఆశ్చర్యపోతూ
రెండు దవడలు నొక్కుకొని అయ్యో రామా, నేనడిగింది తెలియనే లేదా నీకు? మీ ఇంట్లో అసలు తెలుగు మాట్లాడుకుంటారా అంది. మాట్లాడుకుంటాం నిస్సహాయంగా అన్నాను. ఆ క్షణంలో నాకు రాజేశ్వరి మీద చిరుకోపం వచ్చింది. చెయ్యి చాచి ఆవిడకి కనిపించకుండా రాజేశ్వరి తొడ మీద గిల్లి మంగమ్మ గారితో మర్యాద ఉట్టిపడుతున్న కంఠంతో అతి వినయంగా పప్పన్నానికేం భాగ్యం, మీరు ఎప్పుడు మా ఇంటికి వస్తే అప్పుడే, ఒకసారి కాదు 100 సార్లు వచ్చినా మీకు విసుగొచ్చేటట్లు పెడతాను, మీరు రావాలే కానీ అన్నాను. పప్పన్నం అంటే విందు భోజనం అయి ఉంటుందని ఊహిస్తూ. రాజేశ్వరి ఫక్కుమని నవ్వింది. అత్తయ్య పెదవుల మీద చిరునవ్వు కదిలింది. ఆశ్చర్యంగా చూసిన మంగమ్మ గారు కూడా గొల్లుమని పైకప్పు ఎగిరిపోయేలా నవ్వింది. వాళ్ళ ముగ్గురు అలా ఒక్కసారిగా ఎందుకు నవ్వారో నాకు అర్థం కాలేదు. అయినా నేను నవ్వాను. కమలమ్మ, మీ అన్నయ్యకు ఉత్తరం రాయలేకపోయావా అంది మంగమ్మ గారు నవ్వు సద్దుమడిగిన కాసేపటికి. ఏమని? మీ కృష్ణుడికి ఈడేగా ఈ అమ్మాయి, చిలకా గోరింకల్లా ఉంటారు, అయిన సంబంధం. నేను తెల్లబోయి చూశాను. రాజేశ్వరి కోపంగా తలెత్తింది. అత్తయ్య ముఖం పాలిపోయినట్టుగా అయింది. కాస్త కోపంగా, చాలే ఊరుకోండి మీరు మరీను. ఏది మాట్లాడొచ్చో ఏది మాట్లాడకూడదో బొత్తిగా తెలియదు మందలింపుగా అంటూ లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది. నేను కాని మాట ఏమన్నానే కమలమ్మ, మీ అన్నయ్య తన కూతురికి ఇంతకంటే మంచి సంబంధం తెస్తాడా? అయినా మన కృష్ణుడికి ఏం తక్కువ? పిన్ని వెనక నుండి కఠినంగా వారిస్తున్నట్లు వినిపించింది. ఉలిక్కిపడి నేను తిరిగి చూశాను. గది గుమ్మంలో నిటారుగా నిలబడి ఉన్నాడు కృష్ణ. మీనా తరువాయి భాగం మరొక వీడియోలో విందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.